అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి ఇష్యూలో సిట్ అధికారులు తప్పు జరిగింది అన్నట్టు కూడా కల్తీ జరిగింది అన్నట్లు కూడా ఆధారాలతో సహా రుజువు చేసినట్టు కూడా తెలుస్తోంది. అరెస్ట్ ఎప్పుడో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకి. సార్, ఇప్పుడు అరెస్టులు ఎవరెవరై ఉండొచ్చు అంటారు అండ్ అట్లానే ఈ కల్తీ గురించి ఏం మాట్లాడతారు? కల్తీ నెయ్యి ఇవాళ ఒక పేపర్లో ఈనాడులో ఇక్కడ అనుకుంటా, అంటే జనరల్గా తెలుగువారు అందరి ముంగిల్లో ఫస్ట్ పేపర్ అంటే ఈనాడు గుర్తొస్తుంది. పాలే లేని పాపాల నెయ్యి హెడ్లైన్ చాలా బాగా అనిపించింది నాకు. ఆ ఎడిటర్ ఎవరో కానీ హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. పాలే లేని పాపాల నెయ్యి అని పెట్టారు హెడ్డింగ్. అంటే పాలుతో సంబంధం లేకుండా నెయ్యి సృష్టించారు. ఆ నెయ్యి కూడా 60 లక్షల కిలోల నెయ్యి. 60 లక్షల కిలోల నెయ్యి స్వామివారి లడ్డూలకి సుమారుగా 23 లక్షల లడ్డూలకి వాడారు. తర్వాత మిగతా ఉంటాయి కదా, దద్దోజనమనో లేదంటే అప్పాలనో ఏవో చేస్తారు, స్వామికి పెడతా ఉంటారు ఒక్కొక్కసారి. మరి అందుకే కొంచెం పొద్దున్న వెళ్తే ఆ ప్రసాదం స్వామివారికి పెట్టి నైవేద్యం పెట్టే ప్రసాదం దొరుకుతుంది. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ లడ్డూ ఇచ్చేస్తారు, ఆ ప్రసాదం అయిపోతుంది. అలాంటి వాటిల్లో దోపదీపాలకి వాడేవి, అలాగే ప్రసాదాలకు వాడేదాన్ని కల్తీ నెయ్యితో మనందరం తినేసాం. మనకు మనంగా ప్రక్షాళన చేసేసుకోవాలి. ఆల్రెడీ కూడా కొంతమంది సంప్రోక్షణ చేసుకున్నారు. అయితే డెప్త్కి వెళ్తే ఈ కల్తీ నెయ్యి వ్యవహారము 12 రాష్ట్రాలతో ముడిపడి ఉంది. భారతదేశంలో రాష్ట్రాలు 28, 29 ఉన్నాయి. ఇందులో సగం రాష్ట్రాలు నెయ్యితో ముడిపడి ఉన్నాయంట. ఎక్కడో తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యికి సంబంధించి ఎక్కడ నుంచి తీగలాగితే డొంకంతా కదిలి తమిళనాడు, అటు నుంచి అటు కర్ణాటక నుంచి మహారాష్ట్ర, తర్వాత గుజరాత్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ పైన ఉత్తరాఖండ్. ఎన్ని రాష్ట్రాలు నేను ఇప్పుడు చెప్పిన 4, 5 మొత్తం మీద 12 రాష్ట్రాలు ఇందులో లింకప్ అయి ఉన్నాయండి. సుదీర్ఘమైన విచారణ పైపెచ్చు సెంట్రల్లో ఉండేవాళ్ళు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ నిర్మిస్తే 2 ఫుడ్కు సంబంధించిన వారు, 2 విజిలెన్స్ సంబంధించిన వారు, 1 పోలీసుకు సంబంధించిన ఒక 5 కమిటీ వేసి చేస్తే దీనికి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఇది కల్తీ జరిగింది, ఎంతమంది భక్తుల మనోభావాలతో కూడా ఆడుకున్నారు పాప భీతి లేకుండా అని ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఎవరో ఒక న్యాయమూర్తి వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి ఎలా స్టేట్మెంట్ ఇస్తారు అని అన్నాడు. ఆయన ప్రశ్నించి ఏం స్టేట్మెంట్ ఇవ్వకూడదా? ఇక తప్పు జరిగింది, ఓకే, తెలిసి ఇంకా తప్పు జరగాయించాలా, కొనసాగించేలా చేయాలా, బహిర్గతం చేయకూడదా? మేబీ ఆ న్యాయమూర్తికి అంటే ఇది కూడా వచ్చింది వార్తలో. అయితే ఎట్టకేలకు సుమారుగా ఒక 500 పేజీల ఛార్జ్షీట్, దగ్గర ఒక 300 మంది సాక్షులు, అందులో 60-70 మంది వరకు నేరం ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు లిస్టులో. అందులో మొదటి 23 మందికి మాత్రం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వార్తలు వస్తున్నాయి, ఇంకా అరెస్ట్ చేస్తారని నాకైతే నమ్మకం లేదు. ఇటుపక్క మద్యం కుంభకోణం అలాగే ఉంది, ఆ కల్తీ నడ్డు కూడా అలాగే ఉంది. అసలు విషయం ఏంటంటే, రెగ్యులర్గా ఎప్పుడు సప్లై చేసే అది కర్ణాటకలో ఏంటది నందిని మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఇచ్చే నెయ్యి కాదని వాళ్ళు టెండర్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ కొత్త రూల్స్ అంట. ఎట్లాగా, నెయ్యికి వాళ్ళు టెండర్ ఓకే చేసుకున్నప్పుడు వాళ్ళు అన్ని శాంపిల్స్ ఇవ్వక్కర్లేదట, శాంపిల్ టెస్టింగ్ చేయక్కర్లేదంట, అవసరం అనుకుంటే 5 ఏళ్ళు కొనసాగించవచ్చట, దానికి ఒక నిర్దిష్ట సమయం పీరియడ్ ఏమీ లేదు, సంవత్సరమా 2 సంవత్సరాలు ఏమి ఉండక్కర్లేదట. ఇవన్నీ తీసేశారు. అంటే డబ్బులు కావాలి, తినేయాలి, ఎంత చాలదు, గుడిలో లింగం ఏది చాలదు. సార్, అయితే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా మాట్లాడుతూ అంటే ఆవులు తినే ఆ గడ్డి వల్ల ఇట్లా జరిగింది అన్నట్లు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన సైంటిస్ట్ కాబట్టి అలా చెప్పుండొచ్చు, అదే అంటున్నాను, ఆయన పెద్ద సైంటిస్ట్ కాబట్టి అలా చెప్పుండొచ్చు. ఎందుకంటే ఆవులు పౌష్టికాహారం తీసుకోకపోతే ఆ ఆవుల్లోంచి వచ్చే పాలలో వెన్న శాతం, పాలలోంచి వచ్చిన నెయ్యి లేదా మేగడ ద్వారా తీసే నెయ్యి నుంచి వెన్న శాతం లేకపోవచ్చట. సరే, 100 ఆవులు ఫర్ ఎగ్జాంపుల్, అదే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు తెలిసిన పరిధి వరకు, నేను సైంటిస్ట్ని కాదు కాబట్టి, ఒక 100 ఆవులు ఉన్నాయనుకుందాం. 100 ఆవుల్లో పౌష్టికాహార లోపంగా ఉన్నవి ఎన్ని ఉంటాయి? ఒక 20-30 ఉన్నాయి అనుకోండి. మిగతా 60-70 మామూలు సాధారణంగా ఉండే ఆవులేగా. మరి 60-70 పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు 30 ఆవుల్లోంచి వచ్చిన
అంత నాసిరకం కాని పాలు వచ్చితే రెండు మిక్స్ అయితే వీటి పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా నెయ్యి కంటెంట్, మేగడ కంటెంట్, వెన్న కంటెంట్ దొరకాలిగా. సార్ బేసిక్ ఇలా జరుగుతుందా సార్? ఒకవేళ గడ్డి సిరిగ్గా తినుకుని ఉంటే నెయ్యి అసలు ఆ పాలే ఇవ్వదు, అది ఒట్టిపోయింది అంటారు దాన్ని. నిజంగా దానికి అలా జరిగితే ఒట్టిపోయింది అంటారు. కొన్ని సందర్భాల్లో నీరు లాగిస్తుంది, చాలా అరుదుగా రక్తం లాంటిది వస్తుంది, ఇంకా మరి దానికి ఏమి ఇది లేదు. సో అట్లాంటిది అసలు పాలిస్తుంది కానీ దాంట్లో వచ్చే నెయ్యిలో మాత్రం వెన్న కంటెంట్ ఉండదు అంటే మరి మనం అంత సైంటిస్టులు కాదు కాబట్టి మనకు తెలియదు. సో అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని పిలిచారు సిట్ అధికారులు, మాజీ ఈఓ శ్యామలరావు గారిని పిలిచారు, మాజీ ఎగ్జిక్యూటివ్ జేఈఓను ఎవరో సంథింగ్ ఆయన అధర్మారావు గారు ఆయన పిలిచారు. ఎంతమంది పిలిచినా మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాయని చెప్పేశారు. బట్ వైవి సుబ్బారెడ్డి గారు మాత్రం తప్పు జరిగితే జరిగి ఉండొచ్చు, తప్పు జరిగిన ఎవడైనా సరే వాడిని శిక్షించండి అన్నాడు. సంతోషం. ఇదంతా వైవి సుబ్బారెడ్డి గారి హయాంలోనే చైర్మన్గా రెండోసారి కూడా కొనసాగించాడు ఆయన. 2 ఏళ్ళు 4 ఏళ్ళు చేశాడు ఆయన. కొనసాగించినప్పుడు కూడా ఆయన చిన్నప్పారెడ్డి ఏదో ఆయన పేరు, ఆయన పిఏ, ఆయన మొత్తం వ్యవహారం నడిపించాడట. ఎంత వ్యవహారం అంటే టీటీడీలో కొంతమంది ఉద్యోగులకి గిఫ్ట్ ప్యాకులు వెళ్ళేవట, యాపిల్ ఫోన్లు గిఫ్ట్ ప్యాకులు వచ్చేవంట ఈ కల్తీ నెయ్యి కోసం. ఆ తర్వాత తెలిసింది ఒక్కొక్కటి ఇన్వెస్టిగేషను. అది కూడా ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో జరిగితే ఏదో ఫేవర్గా చేశారనుకోవచ్చు. గుజరాత్లో అక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్లో చేయించారు. మొత్తం వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పటికీ ఇప్పుడు ఎవడో కింద స్థాయిలో కక్కుర్తి పడ్డాడు అనుకుందాం, ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా, వాడు ఎవరైనా సరే వాడిని శిక్షించండి ఒక మాట అంటే అయిపోయింది కదా. మరి అలా అనట్లేదంటే అర్థం ఏంటి? కల్తీ నెయ్యిలో కూడా మీకు భాగం ఉంది. పని లేదు, డెవలప్మెంట్ లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, డబ్బులు వచ్చేయాలి. ఏం చేయాలి? వెంకన్నయ్య గతి, వెంకట స్వామే గతి. అందుకు వెంకట స్వామికి వచ్చిన హుండీలో డబ్బులు, వెంకట స్వామి లడ్డూలకు సంబంధించిన డబ్బులు, వెంకట స్వామి పట్టు వస్త్రాల డబ్బులు, వెంకట స్వామి టికెట్లు అమ్ముకునే డబ్బులు, ఇవన్నీ ఏమంటే నేనే ఇచ్చాను నీకు, నేను ఇచ్చాను, బటన్ నొక్కితే నీకు డబ్బులు వచ్చేసాయి, నా పాకెట్లో ఉంది ఇచ్చేసాను అన్నట్టు మాట్లాడారు. ఏముంది ఇంకా దానికి ఇప్పటికి అమాయకంగా గొర్రెల్లో ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కొంతమంది. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది వాళ్ళందరినీ చూస్తే. సో వాళ్ళు అవును ఆవులు సరిగ్గా పౌష్టికాహారం లేదు కాబట్టి నెయ్యిలో అసలు వెన్న లేదంట. 60 లక్షల కిలోల నెయ్యిని 23 లక్షల లడ్డూల కోసం వాడేశారే. అవన్నీ ఎంతమంది తినేసి ఉంటాం ఆ కల్తీ రసాయనాలకు సంబంధించి. మరి ఇలాంటి తింటే జబ్బులు రావండి, రకరకాల డిసీజులు. ఏమనంటే వాడు బాగానే ఉంటాడే, వాడికి ఏంచి బ్యాడ్ హ్యాబిట్స్ లేవే. ఎట్లాంటి మూర్ఖత్వంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గత ప్రభుత్వం ఉంటే ఎందుకు డిసీజులు రావండి? ఆ కల్తీ మద్యము, కల్తీ నెయ్యి, ఎన్ని అని నాకైతే ఈ అరెస్టులు మళ్ళీ అవ్వేమో, మళ్ళీ మామూలు డబ్బుచ్చి కొడతారు, ఇంకా అది డ్రాగన్ అవుతూనే ఉంటాయి. సామాన్యుడికే చట్టాలు న్యాయాలేమో అనిపిస్తుంటుంది ఇలాంటివి చూస్తే. మరి ఈసారైన అరెస్ట్ మీరు అంటున్నారు కాబట్టి, ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారంటున్నారు కాబట్టి నాకైతే నమ్మకం లేదు. చూద్దాం మరి మీ మాట ప్రకారం అరెస్ట్ అవుతాయేమో. ఓకే సార్, థ్యాంక్ యూ.